ఓకే. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు రీసెంట్ టైమ్స్‌లో ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ విన్నది ఏంటి అంటే కమిట్మెంట్స్ అమ్మాయిల్ని అడుగుతూ ఉంటారు. అలా మిడిల్‌లో చాలామంది డ్రాప్ అయిపోతారని. ఇప్పుడు రీసెంట్‌గా కొంతమంది అబ్బాయిలు చెప్తుంది ఏంటంటే ఓన్లీ అమ్మాయిలకే గాదు ఈ కాంపిటీషన్‌లో అబ్బాయిలని గూడా కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పి. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయా? నేనైతే తినలేను. అమ్మాయిలకంటే ఆల్‌మోస్ట్ కొన్ని ఫీల్డ్స్‌లో ఉంటాయి. అది మనకందరికి తెలుసు. కానీ అబ్బాయిలకైతే నేనెప్పుడు వినలే. హ్మ్. నేను పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు ఎదురు కాలే. మాకైతే అంత మనకు ఆపర్చునిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ మంచిగానే చూసుకుంటారు గానీ, ఇలాంటి విషయాల మీద ఎప్పుడు దృష్టికి రాలేవు. హ్మ్. మా మా ఫ్రెండ్స్‌లో కూడా ఉన్నారు కదా! వాళ్ళకి కూడా ఇలాంటివి ఎప్పుడు ఎదురు కాలేవు. మీరెప్పుడు వినలేదంటారు. వినలేదు. విన్నా అబ్బాయిలైతే చెప్పట్లేదా? వినలేదు. అబ్బాయిలైతే వినలేదు నేను. ఓకే. అమ్మాయిలైతే కొన్ని ఉంటాయి. కానీ మనం డేర్‌గా ఉంటే వాళ్ళు మన దగ్గర రావడానికి కూడా భయపడతారు. సో, మనం హ్మ్. కాన్ఫిడెంట్‌గా ఉండి ఇట్లా కోపంగా చూస్తే వాళ్ళు బెదురుకుంటారు. సో, మనం నవ్వుతూ ఉంటే ఎవరైనా మనని పడేయాలని అలాంటి చిన్న చిన్న ట్రైల్ చేస్తారు. మనం అలా మంచిగా కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ చేయొద్దు కదా! నవ్వుతూ ఉంటారు అంటే డిపెండ్స్ ఆన్ అవతల వాళ్ళ క్యారెక్టర్. నవ్వుతూ ఉన్నా కొంచెం కొంచెం హ్మ్. వీక్‌గా ఉంటారు. కొంచెం పొగిడితే కొంచెం పడిపోవడం లాంటివి ఉంటాయి. సో, హ్మ్. ఆడి పడిపోయినా కూడా మరీ ఎక్కువ పొంగిపోతే వాళ్ళు ఇంకా బిస్కెట్‌లు ఇస్తూ పడేయడం లాంటివి చేస్తారు. సో, హ్మ్. వాటికి లొంగకుండా ఉంటే ఎవ్వరేం చేయలేరు మనల్ని.